देख रहे हैं तेलंगाना समाचार। ఈ రోజు ములుగు జిల్లాలోని జాకారంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ములుగు జిల్లా యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను బానిసైతే ఉజ్వల భవిష్యత్తుకు అంధకారమవుతుందని యువత వ్యాసనాలను వీడి లక్ష్యం వైపు అడుగుల వేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలను పూర్తిగా ఇవ్వాలని మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని కానీ చెడు వ్యాసనాల కారణంగా అనారోగ్యం పాలైన చాలా మంది అర్థాంతంగా తను చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఉగ్రవాదం తర్వాత అంతటి పెను సవాలుగా డ్రగ్స్ వినియోగం మారుతుందన్నారు. పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు కూడా డ్రగ్స్ చేరడం ఆందోళన కలిగించే విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడాలించి కోట్లు కొల్లగొడుతుందన్నారు. మాదక ద్రవ్య టీవీల మత్తులో లైంగిక దాడులు హత్యలు చేస్తున్నారని పెద్దపల్లి చిన్నారిపై లైంగిక దాడి హత్య ఘటన మనసును కలవరపెట్టిందన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలో డ్రగ్స్ లేదా గంజాయి కారణం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. అనంతరం వాలీబాల్లో గెలిచిన విజేతలను మెడల్స్ తో సత్కరించి షీల్డ్లు అందజేయడం జరిగింది. చాలా చిన్న జిల్లా, అదే విధంగా వెనుకబడినటువంటి జిల్లా, అడవులు ఉన్నటువంటి జిల్లా, వనరులు ఉన్నటువంటి జిల్లా, చరిత్ర ఉన్నటువంటి జిల్లా, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా. ఈ రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు పొందడం, సమ్మక్క సారలమ్మ మరి ఏషియాలోని ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా ఉండడం, మరి ఈ రాష్ట్రంలో మన దగ్గరనే మరి మొదటి నీళ్ల వంతెన, నీళ్ల పైన రోప్వే లక్నవరంలో ఉండడం, ఇట్లా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలుగా వెలుగొందుతున్నటువంటి ప్రాంతంలో మరి పబ్లిక్ అందరికి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించాలని మేము యోచిస్తున్నాం. దానికి తగ్గట్టుగా కూడా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క పనిని మెరుగుపరుచుకొని ఇంకా వాస్తవానికి పొలిటికల్ లీడర్ కానీ పోలీసు కానీ ఎంత చేసినా ఇంకా తక్కువనే ఉంటుంది. మనం 99% చేస్తే కూడా అది ఎక్కడో కాడ లోపం ఉంటుంది. కాబట్టి ప్రతి లోపాన్ని మనం సరిదిద్దుకోవడం, ఇంకా మన పనిని మెరుగుపరచుకోవడం, మెరుగైనటువంటి ఫలితాలను, మెరుగైనటువంటి రిజల్ట్ అంటే మంచిని పబ్లిక్ అందించడం కోసం మీరు నేను మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా సేవకులుగా ఉండి పనిచేద్దామని ప్రతినబూనుదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యూత్ కు ఈ యొక్క డ్రగ్స్ అనేది చాలా చాలా అదొక ఏమంటారు యుక్త వయసులో ప్రేమలు ఎట్లయితే అట్రాక్ట్ చేస్తుందో అంతకంటే డేంజర్ గా అంటే అదొక అభిమానంతో ఉంటది. ఇది కూడా చాలా స్వీట్ గా మంచిగా మత్తులోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ మరి ఎంత డేంజర్ గా లైఫ్ ను స్పాయిల్ చేస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అది దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం బయటపడలేం. శారీరకంగా దెబ్బతింటాం, మెంటల్ గా మానసికంగా దెబ్బతింటాం. మనం డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ అనే తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు. ఆ మత్తులో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో కూడా తెలియదు. కాబట్టి దయచేసి మన జిల్లాను డ్రగ్స్ రహితంగా, గంజాయి రహితంగా తీర్చిదిద్దడం కోసం పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు. ఆ శ్రమలో నేటి యువత గాని, ఉద్యోగులు గాని, ప్రజలు గాని ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయి రేపటి భవిష్యత్తు బ్రహ్మాండ